కృష్ణా జలాల పునః పంపిణీపై రేపు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు ఇవ్వనుంది. వాటాల పంపిణీ 2 రాష్ట్రాలకే పరిమితమా, 4 రాష్ట్రాల మధ్య జరగాలా అన్న దానిపై రేపు నిర్ణయం తీసుకోనుంది. తీర్పు తర్వాత చేపట్టాల్సిన కార్యాచరణ కోసం రాష్ట్ర న్యాయవాదుల బృందం ఢిల్లీకి వెళ్లింది. కృష్ణా జలాల పునః పంపిణీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య జరగాల, ఈ 2 రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర మధ్య కూడా జరగాల అన్న దానిపై రేపు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు ఇవ్వనుంది. 60 ఏళ్లుగా తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని సరిచేయాలంటే 4 రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పునః పంపిణీ జరగాలంటోంది రాష్ట్ర ప్రభుత్వం. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన నీటి కేటాయింపుల్లో అన్యాయానికి సంబంధించి సాక్ష్యాధారాలతో నివేదికలను ట్రిబ్యునల్ కు ఇంతకు ముందే సమర్పించింది. కృష్ణా బేసిన్లోని 68% క్యాచ్మెంట్ ప్రాంతం తెలంగాణకి 299 టీఎంసీలు కేటాయిస్తే 32% క్యాచ్మెంట్ ఉన్న ఏపీ 512 టీఎంసీల నీటి కేటాయింపు జరిగింది. ఏపీకి కేటాయించిన 512 టీఎంసీ జలాల్లో 350కి పైగా కృష్ణా బేసిన్ వెలుపలి ప్రాంతాల్లో వాడుకుంటున్నారంటోంది రాష్ట్ర సర్కార్. నల్లగొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలకు కృష్ణా జలాలు అందుబాటులోకి రాకపోవడంతో తీవ్రంగా నష్టపోయాయంటోంది. తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసింది రాష్ట్ర ప్రభుత్వం. సెంట్రల్ సర్కార్ స్పందించకపోవడంతో సుప్రీంకోర్టుకు వెళ్లింది. ఆ తర్వాత విభజన చట్టం ప్రకారం ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు జరపాలంటే 4 రాష్ట్రాల వాదనలు వినాల్సిందేనని ట్రిబ్యునల్ ముందు వాదనలు వినిపించింది. ఏపీ కూడా 4 రాష్ట్రాల వాదనలు వినాలని చెప్తోంది. కర్ణాటక, మహారాష్ట్ర మాత్రం ఈ వివాదం నుంచి తమను మినహాయించాలని కోరాయి. నీటి కేటాయింపులపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తేల్చుకోవాలంటున్నాయి. రేపు ట్రిబ్యునల్ తీర్పు 2 రాష్ట్రాలకే పరిమితమైతే ఉమ్మడి రాష్ట్రంలో కేటాయించిన నీటిని ఏపీ, తెలంగాణ పంచుకోవాల్సి ఉంటుంది. 4 రాష్ట్రాల మధ్య పునః పంపిణీ జరగాలంటే మళ్లీ మొదటి నుంచి ప్రాసెస్ ప్రారంభం కావాల్సి ఉంటుంది. ట్రిబ్యునల్ తీర్పు తర్వాత తీసుకోవాల్సిన చర్యల కోసం రాష్ట్రం నుంచి న్యాయవాదుల బృందం ఢిల్లీకి వెళ్లింది.